విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'కట్టయ్యాన్' అనే వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 10 ఎపిసోడ్‌లతో 5 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే నచ్చలేదు. ఈ వెబ్ సిరీస్ పోస్టర్‌లో ఏనుగు బొమ్మలు కట్టి చూసి ఈ వెబ్ సిరీస్ అడ్వెంచర్స్‌గా ఉంటదేమో అనుకున్నా. ఇంకా ట్రైలర్ చూసాకైతే క్రైమ్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటదనుకున్నాను. కానీ సీరీస్ చూసాక అవేమీ లేవని అర్థమైంది. ఈ సీరీస్‌లో ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటది. ఆ పోలీస్ స్టేషన్‌లో కేసులు లేక క్లోజ్ చేసేద్దాం అనుకుంటారు. ఆ టైంలో వాళ్ళకి హీరో తల దొరుకుద్ది. ఇంకా తల ఫోటో పట్టుకొని హీరో గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ హీరో ఎవరు? అతను ఏమేం పనులు చేశాడు? ఫైనల్‌గా ఏం జరిగింది అని తెలుసుకోవడమే ఈ సీరీసు. సీరీస్‌ని స్టార్ట్ చేయడమే ఏదో పర్వాలేదన్నట్టుగా స్టార్ట్ చేశారు. ఇంక తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సాగుతూ వెళ్ళినట్టే అనిపించింది. ఇంక సీరీస్‌లో హీరో గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత హీరో డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేశాడని చెప్తారు. హీరో వాచ్‌లు రిపేర్ చేశాడని చెప్తారు. ఆ తర్వాతేమో ఏనుగు దగ్గర పని చేశాడని చెప్తారు. ఆ తర్వాత ఓ స్కూల్‌లో పని చేశాడని చెప్తారు. ఆ తర్వాత ఒక డాన్స్ ట్రూప్ దగ్గర ఉన్నాడని చెప్తారు. ఇలా చెప్పినా సరే ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఏదో ముక్కలు ముక్కలుగా చెప్తున్నారు అనే ఫీలింగే వచ్చింది. ఇలా తెలుసుకునే ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని కొన్ని చెప్తున్నప్పుడైతే సీరీస్ చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎక్కడ కూడా నెక్స్ట్ ఏమవుద్ది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ క్రియేట్ అవ్వదు. వాళ్ళేదో ఫోటో పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళేదో కథ చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికెళ్తున్నారు. ఇలాగే ఉంటది సీరీస్ అంతా. ఒకళ్ళు స్టోరీ చెప్పేసిన తర్వాత, తర్వాత ఏమేం జరిగిందో తెలుసుకుందామనే ఇంట్రెస్ట్ అయితే మనకు రాదు. ఎందుకంటే, వాళ్ళు స్టోరీ అంతా చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండట్లేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడో తెలీదని చెప్తారు. మళ్ళీ ఇంకొకడి దగ్గరికెళ్తే వాడు ఇంకో కథ చెప్పినట్టుగా చెప్తా ఉంటాడు. కథకి, కథకి మధ్య కనెక్షన్ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. ఇంక ఈ కేస్ గురించయితే పెద్దగా ప్రెజర్ ఉన్నట్టు ఉండదు. అలాగే వీళ్ళెంత తెలుసుకుంటున్నా సరే పెద్దగా ఏం తెలిసినట్టు కూడా ఉండదు. అయినా సరే ఈ పోలీసులు ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో కనుక్కుంటానే ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ఈ కేస్‌ని సింపుల్‌గా క్లోజ్ చేసి పడేస్తే సరిపోద్ది కదా అనిపించింది. పోనీ వీళ్ళు లాస్ట్ వరకు కష్టపడినందుకు ఫుల్‌గా విషయమైనా తెలిసిందా అంటే అది లేదు. ఇలా చేసుకొని ఉంటాడని చెప్పేసి సీరీస్‌ని ఆపేశారు. ఇంక సీరీస్‌లో విజయ్ సేతుపతి గారు కూడా ఎక్కడా కూడా ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు లేరు. ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారనిపించింది. ఫైనల్‌గా ఈ సీరీస్ ముందుకెళ్ళే ప్రాసెస్ అయితే ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అందుకే ఈ సీరీస్ అయితే నాకు నచ్చలేదు. ఇంక ఈ సీరీస్‌కి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.